దిస్ ఈజ్ నో డౌట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ యూనిట్లో బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి ఒక సంచలనం. అయితే బండి సంజయ్ ఈ మధ్య చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు కానీ చేస్తున్నటువంటి యాక్టివిటీ కానీ పార్టీ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. బండి సంజయ్ కింద స్థాయి నుండి వచ్చాడు కాబట్టి చాలా కష్టపడి నిలబడి పార్టీ కోసం పనిచేశాడు. అదే వ్యక్తి తనకు పార్టీ ప్రెసిడెంట్షిప్ తీసేసిన తర్వాత పార్టీని పణంగా పెట్టి వ్యక్తి ఎదగడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పడానికి నేను ఏ విధంగానూ సందేహించట్లేదు. పనిచేశాడు కాబట్టే అతనికి కేంద్ర మంత్రి పదవి వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి సంజయ్. బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు రకరకాల వ్యక్తులు రకరకాల వ్యామోహంతో, పదవి వ్యామోహంతో, లేకపోతే వాళ్ళ భవిష్యత్తును కోరుకొని వస్తారు. వాళ్ళతో అనవసరమైనటువంటి పేచీలు పడక ఎవరు ఎంతవరకు అడ్జస్ట్ అయితే అంతవరకు అడ్జస్ట్ అవుతారు అనేటువంటి విషయం తెలుసు కాబట్టి పార్టీ ప్రతిష్టకు దెబ్బ తినకుండా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ, నాట్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీ, వాళ్ళని విమర్శించడం కానీ, గ్రూపులను తయారు చేయడం కానీ, పార్టీల్లో అనుకూల ప్రతికూల పాడ్కాస్ట్లను క్రియేట్ చేయడం కానీ, లేదా ఛానల్స్లో వ్యాఖ్యానాల్లో తర్వాత ఎనలిస్టులను తయారు చేయడం కానీ చేయకూడదు. కానీ ప్రో అండ్ యాంటీ వ్యాఖ్యానాలు చేసేటువంటి వాళ్ళు టీవీ ఆర్టిస్టులు బండి సంజయ్ చొప్పించి వాళ్ళ ద్వారా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేటట్టుగా చేసుకుంటున్నాడు. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను బండి సంజయ్కి, నాయనా నువ్వు చేసింది చాలా ఎక్కువ కావచ్చు, ఉవ్వెత్తిన లేచిన కెరటం కావచ్చు, ఒక్కటి మట్టుకు మర్చిపోకు. అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, హిందూ వాహన్ కార్యకర్తలు నిద్రాంగణంలో ఉండేటువంటి వాళ్ళను ఒకేసారి మేల్కొల్పినట్లయింది. కానీ అది నీ సొంత బలం కాదు, నీ సొంత తెలివితేటలు కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి ఉవ్వెత్తున పైకి వచ్చిందంటే నిద్రాంగంలో ఉండేటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ వాహిని కార్యకర్తలు. అది నీకు ఆపాదించుకొని నీ సొంత బలంగా చూపించుకోవడానికి కానీ నువ్వు అనుకుంటే నరేంద్రని, మిగతా పార్టీ నాయకులను తెలంగాణలోనే గుర్తు తెచ్చుకో. ఎంతోమంది ఈ విధంగా తన సొంత బలం అనుకొని పార్టీ నుంచి దూరంగా నిలబడిన తర్వాత ఏకాకులైనటువంటి పరిస్థితి గుర్తెరిగి మసులుకోవడం మంచిది. పార్టీ శ్రేయస్సు కోరుకున్న వ్యక్తివైతే, నిబద్ధతతో పనిచేయాలని కోరుకునేటట్లయితే భారతీయ జనతా పార్టీలో ఎప్పుడూ కూడా అదే ఉత్సాహంతో, అదే ఒక్క స్పిరిట్తో పనిచేయాలి. అంతేగాని డిస్ట్రక్టివ్ మాట్లాడడం కానీ, పార్టీని చిన్న బుచ్చేటువంటి వ్యాఖ్యానాలు చేయడం కానీ, పార్టీ కోసం అవసరమైనప్పుడు చేయాల్సినటువంటి పని చేయకుండా స్తబ్దుగా ఉండిపోవడం కానీ, దూరంగా ఉండడం కానీ చేయకూడదు. అది తెలంగాణ పార్టీలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ పార్టీకి నాయకత్వ లోపం ఉన్నది. ఈ నాయకత్వ లోపాన్ని ఎవరైతే కన్స్ట్రక్టివ్గా పనిచేసి ముందుకు వెళ్తారో వాళ్ళే నాయకులు అవుతారు. రామచంద్రరావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, మరొకరా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న కాదు. మరో కొత్త వ్యక్తి కూడా రావచ్చు. ఇంకా దెర్ ఈజ్ ఎ వ్యాక్యూమ్ ఇన్ ది భారతీయ జనతా పార్టీ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ రీజియన్. దట్ ఈస్ ఎవరో ఒకరు ఫిల్ చేయకముందు నీ కర్తవ్యాన్ని నువ్వెరిగి ప్రవర్తించడం మంచిది. అది కేవలము నీ సొంత బలము అనుకుంటే చాలా తప్పు. అది గుర్తెరుగుతావని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఎంజాయ్ కూడా